హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 'వెన్ ద ఫోన్ రింగ్స్' అనే న్యూ కొరియన్ డ్రామా పార్ట్ 1 చూద్దాం. ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్‌లో మన ఛానల్‌లో వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే మన సిరీస్‌లో హీరో అయిన సా ఇయోన్ అప్పుడే కార్ దిగి ఒక పార్టీకి అటెండ్ అవ్వడానికి లోపలికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళగానే అక్కడ వాళ్ళందరూ సా ఇయోన్‌ని చూసి ఎవరితను ఇంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడు, సూపర్‌గా ఉన్నాడే అని చెప్పేసి అందరూ సా ఇయోన్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకో డైరెక్షన్ నుండి మన సిరీస్‌లో హీరోయిన్ తన పేరొచ్చేసి హుయిజు. తను కూడా నీట్‌గా రెడీ అయిపోయి వచ్చి సాయియోన్ పక్కన నిలబడుతుంది. వాళ్ళిద్దరిని అలా పెయిర్‌గా చూసి ఎవరి అమ్మాయి కొంపతీసి సాయియోన్ వైఫ్ తినేనా ఏంటి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సాయియోన్ ఇలా చెప్తాడు హుయిజుతో, వాళ్ళ మాటలు నువ్వు అస్సలు పట్టించుకోకు. వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటారు. నీ గురించి కాదు. సో, నువ్వు ధైర్యంగా నాతో పాటు నడువు అని చెప్పేసి ఇద్దరు స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే మనకి ఫ్యూ డేస్ బ్యాక్ ఏం జరిగిందో చూయిస్తారు. ఫ్యూ డేస్ బ్యాక్ హెచ్‌పీసీ అనే న్యూస్ ఛానెల్‌లో లైవ్ న్యూస్ చూయిస్తూ ఉంటారనమాట. యాంకర్ నేమ్ వచ్చేసరికి యూరి. తను ఒక లైవ్ న్యూస్ చేస్తూ ఉంటుంది. పక్కనే మన హుయిషు కూడా ఉంటుంది. తను సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది. హుయిజీ ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ కంపెనీకి ఆ రోజు ఆ ప్రాజెక్ట్ వస్తే సో, అందుకే అక్కడ సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్‌గా వర్క్ చేయడానికి హెచ్‌బీసీ న్యూస్ ఛానెల్‌కి వెళ్తుంది. సో, యూరి ఏదైతే చెప్తూ ఉంటుందో తను అదే లైవ్‌లో సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేటర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. తను అస్సలు మాట్లాడదనమాట. యాక్చువల్లీ తనకి మాటలొచ్చు. బట్ ఆ విషయం ఎవరికీ తెలీదు కూడా. ఎప్పుడూ అసలు తను మాట్లాడదనమాట. అంతా సైన్ లాంగ్వేజ్‌లోనే చూయిస్తూ ఉంటుంది. అలానే మాట్లాడుతూ ఉంటుంది అందరితో. సో, ఇంక మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తనకి మాటలు రావని చెప్పేసి అనుకుంటారు. అలా లైవ్ న్యూస్ జరిగే అప్పుడు ఏదో నెట్వర్క్ ప్రాబ్లమ్ అయిపోయి హుయిషుది తను సైన్ లాంగ్వేజ్‌లో చూయిస్తూ ఉంటే అది ఒక్క స్క్రీన్‌లో ఫ్రీజ్ అయిపోతుందనమాట. అక్కడ షూట్ చేసే వాళ్ళందరూ ఏమైందని చెప్పేసి టెక్నికల్ ఇష్యూ ఏంటా అని చెప్పి వాళ్ళు రెక్టిఫై చేసుకుంటూ ఉంటారు. అందుకే ఇక వెంటనే లైవ్ న్యూస్‌ని ఫాస్ట్‌గా వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు. ఆ లైవ్ అవ్వగానే కెమెరామాన్ దగ్గరకొచ్చి ఒకతను ఇలా చెప్తూ ఉంటాడు. ప్రెసిడెంట్ ఆఫీస్‌లో స్పోక్ పర్సన్ అయిన సాయియోన్ లైవ్ మాట్లాడబోతున్నాడంట. వెంటనే మనం ఆ వీడియో చూడాలి. సో, ఇంతలో మన యూరి ఏమంటుందంటే, సాయియోన్ గురించి ఈరోజు నాకు చాలా సార్లు వినిపిస్తుంది. ఏంటో అర్థం కాలేదు. నేను చాలా లక్కీ అనుకుంటా. చాలా సార్లు చూస్తున్నాను అని చెప్పేసి తను అంటూ ఉంటుంది. యాక్చువల్లీ యూరి సాయియోన్‌కి పెద్ద ఫ్యాన్ అనమాట. సాయియోన్ అంటే తనకి క్రష్. అలాగే చాలా ఇష్టం కూడా. ఒకతను హుయిషి దగ్గరకొచ్చేసి, "మీ వర్క్ కంప్లీట్ అయిపోయింది. మీరిక వెళ్ళొచ్చు" అని చెప్పి తనతో చెప్తారు. సరే ఇక వెళ్దాం అని చెప్పేసి తను అన్నీ రెడీ చేసుకుంటుంది. తనిక వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు సడెన్‌గా సాయుంది వీడియో స్టార్ట్ అవుతుందనమాట. అక్కడ మీటింగ్ అనేది ప్రెసిడెంట్ ఆఫీస్‌లో. సో, వీడియో స్టార్ట్ అయిందని వీళ్ళు అనగానే సరే అని చెప్పేసి హుయిషు కూడా అక్కడే నిలబడి ఆ వీడియో చూస్తూ ఉంటుంది. ఆ న్యూస్‌లో సాయి యోన్ ఏం మాట్లాడుతూ ఉంటాడంటే, మీ అందరికి తెలిసిందే కదా! మన దేశంలో కొంతమంది పీపుల్‌ని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి వాళ్ళ డిమాండ్స్ అన్నీ మనకు చెప్పారు. సో, నేను వాళ్ళకేం చెప్పదలుచుకున్నానంటే, మన గవర్నమెంట్ తరపున, ప్రెసిడెంట్ ఆఫీస్ తరపున నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, వాళ్ళేవైతే డిమాండ్ చేశారో అవన్నీ ఇవ్వడం కుదరదు, జరగదు. మన గవర్నమెంట్ మనకి ప్రామిస్ చేస్తుంది. ఎవరైతే కిడ్నాప్ అయ్యారో వాళ్ళందరినీ క్షేమంగా మేము తిరిగి తీసుకొస్తాం. ఎవరు వర్రీ అవ్వద్దు అన్నట్టు దాంట్లో చెప్తూ ఉంటాడు ఆ కాన్ఫరెన్స్‌లో. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత హుయిషు అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట. సో, మీటింగ్ అవ్వగానే అక్కడంతా కెమెరాస్ ఆఫ్ చేయమని చెప్పేసి అఫీషియల్‌గా కాకుండా నాన్ అఫీషియల్‌గా సాయియోన్ అక్కడున్న ప్రెస్ రిపోర్టర్స్‌తో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ హెచ్‌బీసీ ఛానల్ ప్రెస్ రిపోర్టర్ కూడా ఒకతను ఉంటాడు. అతని పేరేంటంటే జిన్ అనమాట. సాయియోన్ ఏం చెప్తాడంటే, "ఈ న్యూస్‌ని మీరు మన కంట్రీ నుండి ఎవరు ఏ న్యూస్ ఛానల్ వాళ్ళు స్ప్రెడ్ చేయొద్దు" అన్నట్టు చెప్తే, వెంటనే హెచ్‌బీసీ రిపోర్టర్ జిన్ ఏం చెప్తాడంటే, "ఈ న్యూస్ ఆల్రెడీ అబ్రాడ్‌లో ఆల్రెడీ చెప్పేశారు. సో, మేము చెప్పినంత మాత్రాన న్యూస్‌లో స్ప్రెడ్ అయిపోయింది. జనాలకి తెలుస్తుంది. అందరూ పానిక్ అయిపోతారు కదా!" అన్నట్టంటే సాయియోన్, "అవును అవుతారు. అవ్వరు అని చెప్పి నేను అనట్లేదు. బట్ మన సైడ్ నుండి అట్‌లీస్ట్ న్యూస్ ఆపగలిగితే అవన్నీ ఫాల్స్ న్యూస్ అని చెప్పి వాళ్ళు అనుకుంటారు కదా!" అన్నట్టు సాయియోన్ క్లియర్‌గా చెప్తాడనమాట. ఆ మాట చెప్పేసి ఆ కాన్ఫరెన్స్‌ని ఇక అంతటితో ఎండ్ చేస్తారు. కట్ చేస్తే మనకి హుయిషు ఇంకా వాళ్ళ అమ్మగారు, సాయియోన్ వాళ్ళ అమ్మగారు ముగ్గురు కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. యాక్చువల్లీ సాయియోన్ వాళ్ళ అమ్మగారు హుయిషుతో ఏం చెప్తూ ఉంటుందంటే, "నీకు ఆల్రెడీ చెప్పాను కదా! మా అబ్బాయిని ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నావు. నిన్ను వర్క్ చేయొద్దు, బయట జాబ్‌కెళ్ళొద్దు అంటే చెప్పిన మాట వినవు, బయటికి వెళ్తావు. ఒకవేళ ఎవరికైనా తెలిసిపోయిందనుకో సాయియోన్ వైఫ్‌ని నువ్వే అని చెప్పేసి ఎలా ఉంటుంది చెప్పు? మీరైనా చెప్పొచ్చు కదా!" అని చెప్పేసి హుయిషు వాళ్ళ అమ్మగారిని అంటూ ఉంటారు. పూజ వాళ్ళ అమ్మగారు నేను చూసుకుంటాను పర్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో, సాయి అని వాళ్ళ అమ్మగారు పూజుతో ఏంటి నార్మల్‌గా నువ్వు సరిగ్గా మాట్లాడవు కదా! ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు. ఎంతవరకొచ్చింది? ఇప్పుడు మాట్లాడగలుగుతున్నావా? అంటే హుయిషు వాళ్ళ అమ్మగారు, మీకు కూడా అదే కావాలి కదా! మా అమ్మాయి మాట్లాడకుండా ఉండడమే. ఎక్కడ మాట్లాడేస్తే తను సాయి అని వైఫ్ అని చెప్పి అందరికి తెలిసిపోతుందని, సో, తను సైలెంట్‌గా ఉండడమే మీకు బెస్ట్ అనుకుంటా అన్నట్టు వాళ్ళ అమ్మగారు అంటారు. ఇక సాయి అని వాళ్ళ అమ్మగారు సైలెంట్‌గా బయటికి వెళ్ళిపోతారనమాట.
యాక్చువల్లీ మన హీరో సాయియోన్కి హీరోయిన్కి హుయిజుకు ఆల్రెడీ 3 ఇయర్స్ బ్యాకే మ్యారేజ్ అవుతుంది. సాయిన్ వాళ్ళ అమ్మగారు బయటికి వెళ్ళిపోగానే హుయిజు వాళ్ళ అమ్మగారు హుయిజుతో అసలు నీ ప్రాబ్లం ఏంటి, చెప్పిందేంటి, వర్క్ చేయకుండా ఉండలేవా, ఏమన్నా మనీ తక్కువగా ఉన్నాయా, ఇంత ఆస్తుండి కూడా ఎంతో వర్క్ చేస్తానని చెప్తావు, అలాగే మీ అక్కతో పెళ్ళవలసింది ఆ సాయియోన్కి అనుకోకుండా నీతో అయింది, కనీసం ఒక అబ్బాయి మనసు కూడా గెలుచుకోలేకపోతున్నావు, 3 ఇయర్స్ అయింది, నువ్వు ఇంకా ప్రెగ్నెంట్ కూడా కాలేదు, అలాగే చెప్పిన మాట కూడా వినవు అసలు, చుంగూన్ డైలీ న్యూస్ చైర్మన్ సెకండ్ డాటర్ వినువు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, మనసులో అది పెట్టుకో అన్నట్టు వాళ్ళ అమ్మగారు అలా చెప్పేసి వెళ్ళిపోతారు. సో, తనకి చాలా బాధేస్తూ ఉంటుందనమాట. కిందకొచ్చేసి కార్‌లో కూర్చొని దాని గురించే బాధపడుతూ ఉంటుంది మన హుయిజు. ఇక సరే అని చెప్పేసి ఇంటికి వెళ్దామని చెప్పి కార్ స్టార్ట్ చేస్తుంది. వెళ్ళే అప్పుడు తన కార్‌లో ఏవో కొన్ని తప్పుగా జరగడం తను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్‌గా రేడియో స్విచ్ అయిపోవడం, తను మ్యాప్స్ పెట్టుకుంటే వేరే డైరెక్షన్‌కి వెళ్ళడం తనకు అర్థం కాదనమాట. అలాగే కార్ ఆపుదామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటే కారు కూడా ఆగదు. ఒక పక్క వర్షం పడుతూ ఉంటుంది. ఆటోమేటిక్‌గా కార్ స్పీడ్ పెరిగిపోతూ ఉంటుంది. అసలు తను కంట్రోల్ చేయలేకపోతుందనమాట. అప్పుడే తనకొకటి గుర్తొస్తుంది. సో, దాంట్లో ఆటోమేటిక్ కంట్రోల్ కూడా ఉంది. పైగా ఆ కార్‌ని హ్యాక్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పేసి, సో, ఎవరో తన కార్‌ని హ్యాక్ చేశారని తనకు అర్థమవుతుంది. కార్‌ని కంట్రోల్ చేయడానికి తను చాలా ట్రై చేస్తుంది. సడెన్‌గా కార్ ఆగుతుందనమాట. అప్పుడే ఎదురుగా ఒక లారీ ఫోర్స్‌గా వస్తూ ఉంటుంది కార్ వైపే. తనకి చాలా భయపడిపోయి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. సో, ఒక్క సెకండ్‌లో ఆ లారీ అనేది కార్‌కి ఢీకొట్టకుండా పక్కగా వెళ్ళిపోతుందనమాట. హమ్మయ్య! బ్రతికిపోయాననుకోని డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే డోర్స్ ఓపెన్ అవ్వవు. తనకేం చేయాలో ఏమీ అర్థం కాదు. అప్పుడే సడెన్‌గా ఆ వర్షంలో మాస్క్ ఏసుకొని ఒక అబ్బాయి ఆ కార్ దగ్గరకొచ్చేసి లోపలికెక్కేస్తాడు. సాయియోన్ ఆ టైంలో ఆఫీస్‌లో ఉంటాడు. సో, ఆ కిడ్నాపర్ ఏం చేస్తాడంటే సాయియోన్‌కి కాల్ చేస్తాడు. ఫోన్ పక్కనే ఉంటుంది. సాయియోన్ పక్కన తన ఆఫీస్‌లో మెంబర్ అయిన తన కింద వర్క్ చేసిన డోజే అక్కడే ఓ ఫైల్ చూపిస్తూ ఉంటాడు. డోజేనే చెప్తాడు మీకు కాల్ వస్తుందని చెప్పేసి. ఏంటా అని లిఫ్ట్ చేస్తే ఫోన్‌లో ఆ కిడ్నాపర్ ఎవరైతే హుయిజీ కార్ ఎక్కారో ఆ కిడ్నాపర్ కాల్ చేసి ఇలా చెప్తాడు. నేను నీ వైఫ్‌ని చంపేయబోతున్నాను అని చెప్పేసి. అప్పుడే సడెన్‌గా బ్యాటరీ అయిపోయి కాల్ కట్ అయిపోతుందనమాట. నా వైఫ్ అసలా నాకు నా వైఫ్ ఎవరో, తన పేరేంటో, ఎలా ఉంటదో ఎవరికీ తెలీదు. ఇతనికెలా తెలుసు? ఏదో ఫ్రాడ్ కాల్ అయ్యుంటుందని చెప్పేసి వెంటనే తనేం చేస్తాడంటే వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి కనుక్కుంటే, మార్నింగ్ చూసాను తను వెళ్ళిపోయినట్టుంది అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. సో, వెంటనే హుయిజు వాళ్ళ అమ్మగారికి కూడా కాల్ చేస్తాడనమాట. హుయిజు వాళ్ళ అమ్మగారు ఏం చెప్తారంటే, ఇక్కడే ఉంది, డిన్నర్ చేసిన తర్వాత నేనే తనని డ్రాప్ చేస్తానన్నట్టు వాళ్ళ అమ్మగారు లేకపోయినా అలా చెప్పి కవర్ చేస్తుంది. ఇక సాయూన్ ఏమనుకుంటాడంటే, ఓహ్! నా వైఫ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లోనే ఉంది సేఫ్‌గా. ఇది కన్ఫర్మ్‌గా ఫ్రాడ్ కాల్ అయ్యుంటుంది అని చెప్పేసి, అయినా కూడా ఎందుకొచ్చిన గోల అని చెప్పి బయటికి వెళ్లి వాళ్ళ టీమ్‌లో నంబర్ చెప్పేసి నంబర్‌ని ట్రేస్ చేయండి అన్నట్టు చెప్తాడు. లోపలికొచ్చి చూస్తే మళ్ళీ తన ఫోన్‌కి అదే నంబర్ నుండి కాల్ వస్తూ ఉంటుందన్నమాట. ఏంటా అని చెప్పేసి మన హీరో సాయూన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఆ కిడ్నాపర్ ఏం చెప్తాడంటే, నేను నీ వైఫ్‌ని చంపేస్తానని చెప్పాను, నువ్వేంటి అలా కాల్ కట్ చేస్తావు అన్నట్టంటే, సాయూన్ నవ్వుతూ, అవునా చంపేసేయ్, నేను చాలా బిజీగా ఉన్నాను, నా టైం ఎందుకు వేస్ట్ చేస్తావు, చంపేసేయ్, నీకేదనిపిస్తే అదే చెయి అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే తన వైఫ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లో సేఫ్‌గా ఉందని చెప్పి వాళ్ళ అమ్మగారు అలా చెప్పారు కాబట్టి అదే అలానే అనుకుంటాడు. నా టైం వేస్ట్ చేయకు అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడనమాట. సో, ఆ కిడ్నాపర్ స్పీకర్‌లో పెట్టి ఇదంతా హుయిజుకి కూడా వినిపిస్తూనే ఉంటాడు. సో, హుయిజుతో ఏం చెప్తూ ఉంటాడంటే ఆ కిడ్నాపర్, ఏమనుకుంటున్నాడు అసలితను? నాకు చాలా కోపం తెప్పిస్తున్నాడు, నా ఫేస్ మీదే కాల్ కట్ చేస్తాడని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ హుయిజుని భయపెడుతూ ఉంటాడనమాట. తన మీద అటాక్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాడు. సో, అటాక్ చేసిన తర్వాత హుయిజుతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటసల అలా అంటాడు? నువ్వే కదా తన వైఫ్‌వి, లేకపోతే ఇంకొక సెటప్‌ని ఏమన్నా మెయింటైన్ చేస్తున్నాడేంటి? తన వైఫ్ ఎవరో తనే మర్చిపోయాడా? అసలు భయం లేకుండా అలా మాట్లాడుతున్నాడు. నాకు బాగా కోపం తెప్పిస్తున్నాడు. అసలు ఈ ఫోన్ ఎలాంటిదో తెలుసా? ఆటోమేటిక్‌గా వీపీఎన్‌తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఫోన్ అసలు ట్రేస్ చేయలేము, ఎక్కడో చూయిస్తుంది. అలాగే వాళ్ళు గనక ట్రేస్ చేయాలనుకుంటే అట్‌లీస్ట్ ఈ ఫోన్‌తో 10 మినిట్స్ కన్ఫర్మ్‌గా మాట్లాడితేనే వాళ్ళు 10 మినిట్స్ తర్వాత ట్రేస్ చేయగలరు. సో, అలాగే వాయిస్ మాడ్యులేషన్ కూడా ఉంది. ఎవరు మాట్లాడినా ఒకే వాయిస్‌లో వెళ్ళిపోతుంది. సో, ఫోన్ చేసింది ఎవరో కనిపెట్టడం ఇంపాసిబుల్. నీ హస్బెండ్ ఏం చేయలేడు, కావాలంటే ఇక్కడే నేను చంపేయొచ్చు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. సరే మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి ఆ కిడ్నాపర్ సాయూన్‌కి కాల్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయడనమాట. ఇక కిడ్నాపర్‌కి కోపమొస్తూ ఉంటుంది. సో, నైఫ్ తీసుకొని హుయిజు సీట్ వెనకాల పొడుస్తూ ఉంటాడనమాట. ఎందుకిలా చేస్తున్నాడని చెప్పేసి. అలా అటాక్ చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా హుయిజు నెక్‌కి కూడా ఆ నైఫ్ అనేది కట్ అయిపోతుంది. పాపం బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. మళ్ళా ఫోన్ అలా ట్రై చేస్తూ ఉంటే సాయూన్ సెక్రటరీ ఉన్నాడు కదా! డోజే తనే కాల్ లిఫ్ట్ చేస్తాడనమాట. సాయూన్ వెంటనే, ఏంటి చెప్పాను కదా లిఫ్ట్ చేయొద్దని, ఎందుకు లిఫ్ట్ చేసావు? సరే ఇటివ్వు అని చెప్పేసి ఫోన్ తీసుకుంటాడు మాట్లాడడానికి. కిడ్నాపర్ ఇలా అంటాడు, ఏంటి భయం లేకుండా నా కాల్‌ని లిఫ్ట్ చేయవా అంటే, సాయూన్
ఏంటి నేను నీకిప్పుడు భయపడాలా? నువ్వు చంపేసిన తర్వాత నాకు కాల్ చేయి. డెడ్ బాడీని నేను తీసుకెళ్తాను. ఇప్పుడైతే నాకెందుకు చేసి నా టైం వేస్ట్ చేస్తావు? పెట్టేయి ఫోను అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఆ మాటలకి హుయిజుకి చాలా అంటే చాలా కోపమొస్తుంది. ఎందుకంటే నేను చనిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాడు ఇతను. అసలు నా హస్బెండేనా? అసలు ఏం మనిషి ఇతను అని చెప్పేసి చాలా అంటే చాలా కోపమొస్తుందనమాట. తనకే తెలియకుండా ఇక ఫుల్ స్పీడ్‌లో కార్‌ని నడపడం స్టార్ట్ చేస్తుంది. ఎనుకున్న కిడ్నాపర్ కూడా చిన్నగా నడుపు అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. సో, స్పీడ్ బ్రేకర్ వస్తున్నా ఫాస్ట్‌గా నడపడంతో కార్ ఒక్కసారిగా ఫ్లిప్ అవుతుందనమాట. ఎగిరి పడుతుంది కిందకి. అప్పుడే రేడియోలో ఏం చెప్తూ ఉంటారంటే, ఏదైతే మన పీపుల్‌ని కొంతమంది కిడ్నాప్ చేశారు కదా! వాళ్ళని సేఫ్‌గా వాళ్ళు రిలీజ్ చేశారు. సో, వాళ్ళందరూ సేఫ్‌గా మన కంట్రీకి తిరిగొస్తున్నారు. ఇదంతా సాయియన్ వల్లే జరిగింది. ఈ ప్రాబ్లమ్ ఇంతటితో సాల్వ్ అయిపోయింది అని చెప్పేసి రేడియోలో చెప్తూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది కాబట్టి వాళ్ళొక మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసి అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ చెప్పేస్తారనమాట. ఇంతటితో మనకి పార్ట్ 1 కంప్లీట్ అయిపోతుంది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.